అందరికీ ఇంటి జాగాలు ఇస్తా, టిట్కో ఇళ్లు ఉచితంగా ఇస్తా, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా. నిరుద్యోగ సమస్య మా తమ్ముళ్ళందరూ ఒకటే హామీ, మొదటి సంతకం మెగా డిఎస్సి 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షలు. అన్ని కూడా ఏదైతే ఈరోజు ఉండే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెట్టిస్తా, మా తమ్ములకు బంగారు భవిష్యత్తు చూపించే బాధ్యత నాది. చాలా మంది నిరుద్యోగ చైతన్య యాత్ర చేశారు, వాళ్ళు అభినందిస్తున్నా. ఇక్కడే ఎంఆర్పీఎస్ ఉన్నారు. జిల్లా వారీగా ఏబిసిడి కేటగరైజేషన్ కు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం, అది కూడా చేస్తాం. మాదిగలంతా కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేయాలి. మాలకు కూడా అన్యాయం జరిగింది, వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. అదే మాదిరిగా ఈరోజు మీరు బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. తప్పకుండా మీ కల నెరవేరుస్తా. అయితే మీరందరూ ఓట్లేయాలి. పార్సార్థిని గెలిపించాలి. ఎంపీగా మహేష్ యాదవ్ ఓటేయాలి. ఇక్కడ ముద్రబోయిన ఉన్నాడు నిన్నటి వరకు ఇన్ఛార్జిగా, ఆయన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. కానీ ఆయన పేరు చెప్పి ఓటు వేరే వాళ్ళకేస్తే మాత్రం మీ నాయకుడు కూడా మీరు అన్యాయం చేసినట్టు అవుతుంది. చేస్తారా అని అడుగుతున్నా. అందుకే నేను మాట్లాడాను. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎవ్వరు కూడా ఒక చిన్న పొరపాటు జరగడానికి వీలు లేదు. ఆయన భవిష్యత్తు నాది, గెలిపించే బాధ్యత మీది. మీ ఉత్సాహం చూసా, మీ అభిమానం చూసా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. నెక్స్ట్ మీటింగ్ కాకినాడకి వెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యమైంది. నూజివీడు అదిరిపోయింది, దద్దరిల్లింది, గెలుపు ఖాయమైపోయింది. ముహూర్తాన్ని పెట్టేశారు. శభాష్ తమ్ముళ్ళు, శభాష్ ఆడబిడ్డలు. నేను ఎప్పుడు పేదవాళ్ళ మనిషిని, పేదవాళ్ళ కోసమే బ్రతుకుతా, పేదవాళ్ళకు న్యాయం చేస్తా. నన్ను ఆశీర్వదించమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సర్వజనుల సంక్షేమం కోసం సర్వతోముఖ వికాసం కోసం